తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో భూమి భుక్తి విముక్తికై ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి నారి ఆయలయ్యలు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో చాకలి ఆయలమ్మ 36వ వర్ధంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల వీరారెడ్డి నారి ఆయలయ్యలు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ హిందూ ముస్లిం పోరాటంగా వర్గీకరించటాన్ని తీవ్రంగా ఖండించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటమంతా వెట్టిచాకిరి దున్నేవాడికే భూమి కావాలని డిమాండ్తో సాగిందన్నారు. నాటి వీర తెలంగాణ స్ఫూర్తితో సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం పరామర్శించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వ్యవసాయ పెట్టుబడుల సహాయం కోసం ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని కోరారు. రుణమాఫీలో భాగంగా 2 లక్షల రుణమాఫీని వారికి వెంటనే మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. మురికి కాల్వలుగా మారిన అన్ని రకాల రోడ్లను వెంటనే మరమ్మతులు చెయ్యాలని అన్నారు. రోడ్లు మురికి కాలువలు మారడంతో ప్రజలకు పెద్ద ఎత్తున విషజ్వరాలు వస్తున్నాయని, అన్ని రకాల విషజ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయేతర ఉత్పత్తులకు అయ్యే ఖర్చులు పెరగటం, దిగుబడి రాకపోవటం, ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడంతో తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బండా శ్రీశైలం, సయ్యద్ హాషం, సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎండి సలీం, నర్సిరెడ్డి, గంజి మురళీధర్, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కోట్ల అశోక్ రెడ్డి, రవీంద్ర కుమార్, ధనంజయ్, సైదాచారి, భూతం అరుణకుమారి, గాదె నరసింహ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. వీరనారి ఐలమ్మ 39 వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం కార్యాలయంలో వారికి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. ఐలమ్మ 39 సంవత్సరాల క్రితం అనేక ఉద్యమాల్లో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ఒక వీరవనిత. ఆనాడు పాలకుర్తిలో జమీందారులు దేశ్ముఖులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిపి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రతిఘటన చేసినటువంటి వీరవనిత. ఆనాడు నైజాం నవాబుకు వ్యతిరేకంగా మహత్తర పోరాటంలో, సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా తుపాకీ పట్టుకొని మరి పంటను రక్షించడం కోసం, ప్రజలు రక్షించడం కోసం ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వీరవనిత ఐలమ్మ. అటువంటి ఐలమ్మ ఈరోజు ఘనంగా ప్రభుత్వం కూడా గుర్తించి ఈ తెలంగాణలో ఒక వీరవనితను సంస్కరించుకోవడం అనేది చాలా అభినందించవలసింది. కానీ ఈరోజు దాన్ని నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని, సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం, ప్రజల్ని విముక్తి చేసినటువంటి పోరాటం, మరి 4000 మంది చనిపోయినటువంటి అమరవీరుల రక్తతర్పణతో ఈరోజు త్యాగాలు చేసి ప్రజల విముక్తి చేసినటువంటి పోరాటాన్ని, చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు చరిత్రను వక్రీకరించడమే కాదు, బీజేపీ వాళ్ళు దీన్ని మతరంగు పులిమి హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అమరవీరుల జ్ఞాపకాలను, వాళ్ళ అనుభవాలను ఒకసారి నేటి యువతరం ఈరోజు గుర్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని పక్కదారి పట్టించాలని చెప్పేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందుకనే సాయుధ రైతాంగ తెలంగాణ పోరాట వారోత్సవాల్ని ఘనంగా ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో జరపాలని చెప్పేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సిపిఐఎం పార్టీలో అనేక ప్రజా సంఘాలు ఇప్పటికే ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం. అందుకనే వీరనారి ఐలమ్మ చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు అశేష ప్రజానికాన్ని విముక్తి చేసినటువంటి ఘనత మరి ఉన్నది. అటువంటి చరిత్రను ఈరోజు వక్రీకరిస్తే ఊరుకునేది లేదు. ఆ చరిత్రను నిజంగా చరిత్రగా చూడాలి. ఇలా ఆ చరిత్రను ప్రజలకు తెలవాలి. ఆ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మతోన్మాదాల పట్ల ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు. మహత్తరమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలబడి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన ఉద్యమంలో నైజాం రాచరిక వ్యవస్థకు, బాంచన్ దొర, కాల్ముక్తా దొర అనే వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి తను పండించిన పంటను రక్షించుకోవడం కోసం వీరనారి ఐలమ్మ మహత్తరమైన పోరాటంలో అగ్రభాగాన నిలబడ్డ ఐలమ్మ గారు తన భూమిని రక్షించుకోవడం కోసం నైజాముకల్ని తరిమికొట్టడంతో పాటు ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పేదల్ని, రైతుల్ని, కూలీల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, వృత్తిదారులందరినీ ఏకం చేసి నైజాముని పారదోలే వరకు జరిగిన ఉద్యమంలో
మొదట అగ్రభాగాన్ని నిలబడ్డది ఐలమ్మ గారు. ఆమె స్ఫూర్తితో నేడు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూమి పోరాటాలు నేటికి కొనసాగుతూ ఉన్నాయి. భూమి లేని పేదలు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళకు నిల్వ నీడ కూడా లేని ఈ పరిస్థితుల్లో ఐలమ్మ ఏ ఉద్యమం అయితే నడిపిందో ఆమె ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఇవాళ సిపిఎం పార్టీ భూ పోరాటాల్ని నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వాలకు వెంటనే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. భూమి లేని పేదలకు అన్యాక్రాంతం అవుతూ కబ్జాకు గురవుతున్న భూముల్ని ఐలమ్మ స్ఫూర్తితో కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదలందరికీ సమగ్ర భూ పంపిణీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత ఐలమ్మ గారి వర్ధంతిని ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. వెట్టి విముక్తి భూ పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమెను పంటను రక్షించుకోవడం కోసం దొరలకు సంబంధించినటువంటి వాళ్ళ గుండాలని ఎదిరించి నిలబడినటువంటి వీరవనిత ఐలమ్మ గారు ఆ రకంగా పంటను కాపాడుకోవడంతో పాటు ఈ భూమి పేదల చేతికి వస్తే మొత్తం సమస్యలకు పరిష్కారం అవుతుందనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు జరిగినటువంటి ఆ పోరాటంలో వీరవనితగా పాల్గొన్నది. ఆమె స్ఫూర్తితో ఇప్పుడున్నటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తాం. ప్రభుత్వం కూడా పేదలకు అవసరమైనటువంటి ఇళ్ల స్థలాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో వెంటనే పరిష్కారం చేయాలి. గుడిసెలేసుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇక్కడ నల్గొండ టౌన్లో కట్టి వాటిని నిర్లిప్తంగా వదిలేశారు. వాటిని వెంటనే పంపిణీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ మాత్రం తెలంగాణ సాయుధ పోరాటాన్ని వేరే పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఒక మత రంగు పులిమేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ రోజు నైజాం నవాబుకు వ్యతిరేకంగా ముస్లింలు, హిందువులు అందరూ కూడా పెద్ద ఎత్తున వెట్టికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ఆ పోరాటాన్ని ఆ పోరాటంగా చూడకుండా మత పోరాటంగా మలిచేటటువంటి ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తోంది.